హాయ్ అండి. మనం ఎగ్ పఫ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. వీడియోలోకి వెళ్ళి ఈ ఎగ్ పఫ్ని ఎంతో ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. చూడండి ఎంత ఎంత బాగా వచ్చిందో. మనం షాప్లో తెచ్చినట్టు ఎంతో మంచిగా వచ్చిందండి. ఈ విధంగా మీ ఇంట్లో కూడా ఒకసారి చేసి ట్రై చేయండి. ఎంతో బాగుంటాయండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు. చాలా బాగా వచ్చిందండి. మీ ఇంట్లో కూడా ఒకసారి చేసి టేస్ట్ చేయండి. మనం ముందుగా గిన్నె తీసుకొని 1 కప్పు మైదా వేసుకున్నామండి. 1.5 కప్పు మైదా తీసుకున్నామండి. 1 హాఫ్ టీ స్పూన్ ఉప్పు మీ టేస్ట్కి తగినంత. దీన్ని ఇలా కలుపుకొని ఒక 3-4 టీ స్పూన్లు నెయ్యి వేసుకుందామండి. ఈ నెయ్యి వేసుకొని మంచిగా ఇట్లా కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకోవాలండి. మనకి నెయ్యి వేసుకుంటే మనకి ఈ విధంగా ఇట్లా ముద్దకు రావాలి. మనకి ఈ విధంగా ముద్దకు వచ్చింది కదండి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకొని పిండిని కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి వేసుకోకూడదు. ఇట్లా కొన్ని వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలండి. కలుపుకొని ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒకసారి మూతేసి ఒక 10 నిమిషాలు మనం గిన్నెలో వాటర్ తీసుకొని గుడ్లు వేసుకొని స్టవ్ ఆన్ చేసి గుడ్లు పొయ్యి మీద పెట్టుకోవాలండి. గుడ్లు ఒక పక్కన ఉడుకుతాయి మనకి. స్టవ్ ఆన్ చేసి మనం బాండి పొయ్యి మీద పెట్టుకొని 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. 1 హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. నేను ఒక 2 ఉల్లిగడ్డలు పెద్ద ఎగ్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్నానండి. 1 కప్పు ఉల్లిగడ్డ మంచిగా కలుపుకొని 1 టీ స్పూన్ ఉప్పు మీ టేస్ట్కి తగినంత. 1/2 టీ స్పూన్ పసుపు. ఇవి మంచిగా కలిపి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మనం పచ్చిమిరపకాయలు చిన్నగా ముక్కలు కోసుకొని వేసుకున్నామండి. టీ స్పూన్ అల్లం చిన్నగా పేస్ట్ అప్పుడప్పుడు దంచేసుకోవాలి. ఇవన్నీ మంచిగా కలుపుకొని మంట సిమ్లో పెట్టి మగ్గించుకోవాలండి. ఎర్రంగా రావాల్సిన అవసరం లేదు. కొంచెం మెత్తబడితే చాలు. ఉప్పు వేసాం కదా, తొందరగానే మెత్తబడతారు. 1 హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, 1 హాఫ్ టీ స్పూన్ కారం, 1 హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి మంచిగా కలుపుకోవాలండి. మనం మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలి. ఒక 2 టీ స్పూన్లు మైదా వేసుకొని 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకొని 2 టీ స్పూన్లు నూనె వేసుకుంటున్నామండి. నెయ్యి నూనె 2 కలిపి వేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఇది మంచిగా ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలండి, ఉండలు లేకుండా. మనకి గుడ్లు కూడా మంచిగా ఉడికిపోయినాయండి. మన కూర రెడీ అయిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు మనం పిండి చూద్దామండి. మనకి ఎంతో బాగా నానిపోయింది పిండి.
ఇప్పుడు ఈ పిండిని తీసుకొని మనం చిన్న చిన్న ఉండలు చేసుకున్నాం. ఈ విధంగా ఉండ చేసుకొని పెట్టుకుందాం. ఇలాగ అన్ని ఉండలు చేసుకొని పక్కన పెట్టుకుందాం. మనం తీసుకున్న కప్పున్నర పిండికి 6 అయినాయండి. పిండి వేసుకొని మనం ఇవన్నీ బాగా రౌండ్గా చేసుకుందాం. ఇలా పలసంగా బాగా రౌండ్గా చేసుకోవాలండి. ఈ విధంగా రౌండ్గా చేసుకొని పెట్టుకోవాలి. పొడిపిండి వేసుకొని మళ్ళీ ఈ ఉండాయన్ని ఇలాగనే బాగా రౌండ్ చేసి పెట్టుకోవాలండి. చపాతీలు ఇవి కూడా ఇలానే చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇవి మొత్తం ఇట్లా పక్కన పెట్టుకొని అట్లానే చేసుకుందాం. మనం 6 చేసి పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు మనము వేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, మనం చేత్తడి తీసేసుకున్నాం. ఈ విధంగా పూసుకొని దీని మీద ఇంకొకటి వేసుకుందామండి. దీనికంతా ఇలా పూసుకోవాలి. ఇవి అయిపోయినాయండి. మనం కొంచెం పొడిపిండి వేసుకొని రుద్దుకుందాం. ఈ విధంగా రుద్దుకోవాలి. ఇప్పుడు మనము ఇంత పెద్దగా చేసుకున్నాం కదా, దీన్ని సైడ్లు ఇలాగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ ఇట్లా సైడ్లు కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు మనము ఇవి కట్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న కూరని ఇలా పెట్టుకున్నామండి. మనం గుడ్లను కట్ చేసుకొని ఇలాగా మనం తీసి ఇట్లా పెట్టుకున్నామండి. ఈ విధంగా మడుచుకోవాలి. ఇలాగా ఈ పప్పును మడుచుకొని కొంచెం వాటర్ తడి చేసుకోవాలి. వాటర్ తడి చేసుకొని ఈ విధంగా ప్యాక్ చేసుకోవాలి. ఈ విధంగా ఇట్లాగా చేసుకొని ఇవి ఇట్లా పక్కన పెట్టుకోవాలండి. ఒప్పుకోవాలి. ఇలానే అన్నీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ చేసి
పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఆయిల్ పోసుకున్నామండి. ఆయిల్ కొంచెం వేడైనాక పప్పు చేసుకున్నాం. మన ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనం ఈ పప్స్ దీంట్లో వేసుకున్నాము. ఆయిల్లో వేసుకోవాలండి. జాగ్రత్తగా ఈ విధంగా మంట సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. అప్పుడే మనకి ఎగ్ పప్పు అనేది మంచిగా లోపలికల్లా మంచిగా పొరలుగా ఉంటాయి, ఇచ్చుకుంటాయి, బాగా వస్తాయి. ఇట్లా మనకి ఇట్లా పొరలుగా వస్తున్నాయి కదండి. ఇవి ఇంకో పక్కకి టర్న్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఈ ఎగ్ పప్పు మన షాప్లో నుంచి తెచ్చుకున్నట్టు చాలా బాగుంటాయండి. ఈ విధంగా మనం సిమ్లో పెట్టుకొని కాల్చుకున్నామంటే ఇవి పొరలుగా మాడిపోకుండా చూసుకోవాలండి. మాడిపోతే బాగుండదు. సిమ్లో పెట్టుకొని దగ్గరుండి చేసుకోవాలి. ఇట్లాంటివి ఎగిపోయినాయండి. ఇప్పుడు మనం ప్లేట్లోకి మిగిలినవి కూడా ఇలా చేసుకోవాలి. మన ఎగ్ పప్పు రెడీ అయిపోయినాయండి. ఎంతో బాగా టేస్ట్గా చేసుకోవచ్చు. మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. ఎంతో బాగుంటాయండి. మీ ఇంట్లో కూడా ఒకసారి చేసుకొని టేస్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.